నీ సకల పునీతులను భక్తితో స్మరించుచున్నాము. వీరల పుణ్య ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ నీ ఆదరణ యందు సుఖముగా జీవితుముగాక. ప్రభువా, నీ సేవకులమైన మేము నీ కుటుంబమంతయు మా రక్షకుడు యేసుక్రీస్తు తన శరీర రక్తములు పరమ రహస్యములను తన జ్ఞాపకార్థమును నిర్వహింపవలెనని తన శిష్యులకు ఆదేశించిన దినమున స్మరించుకొనుచు మేము అర్పించు కానుకలను అనురాగముతో స్వీకరింపుము. జీవిత కాలమంతయు మమ్మల్ని సమాధానమందు నడిపింపుము. నిత్య శిక్షణ నుండి మమ్ము కాపాడి నీ వెన్నుకొనిన మందలో చేర్చుకును. మా ప్రభు అయిన సర్వేశ్వర, ఈ కానుకలను సంపూర్ణముగా ఆశీర్వదించి పరిశుద్ధపరచి నీకు ప్రీతి పాత్రమైనవిగా మార్చమని బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు నీ ప్రియ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తనను తాను రక్షణము కొరకును ప్రజలందరి రక్షణము కొరకు పాటుపడుటకు ముందు దినమైన ఈ రోజున అతడు పవిత్రాత్మను పూజనీయములైన తన హస్తములతో అప్పమునందుకుని మిండు వైపు కన్నులెత్తి సర్వశక్తి గల సర్వేశ్వరును తన తండ్రి అయిన నిన్ను చూచి నీకు కృతజ్ఞతావనం చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం అతడు పవిత్రమును పూజనీయములైన తన హస్తములతో పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావనము చెప్పి స్తుతించి శిష్యులకు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. Make
తండ్రి, నీ పాద సేవకులమైన మేమును, నీ పవిత్ర ప్రజలను, మా ప్రభువును, నీ కుమారుడైన క్రీస్తు పవిత్రమైన శిలువ పాటులను, ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచున్నాము. నీ దాసుల నుండి పవిత్ర బలి వస్తువులైన నిత్య జీవమునొసగు ఈ అప్పమును, శాశ్వత రక్షణమునొసగు ఈ పాత్రమును నీ మహావైభవమునకు అర్పించుచున్నాము. ప్రేమాధారములతో ఈ అర్పణను వీక్షింపుము. నీ సేవకుడును నీతిమంతుడైన ఆ పేరును కానుకలను విశ్వాసముతో మా తండ్రి అయిన అబ్రహాము బలిని, నీ ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు బలిని అంగీకరించినట్ల వీరిని స్వీకరింపుము. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ బలి వస్తువులను నీ దివ్య సముఖంలోనికి మహోన్నత పీఠమునకు నీ పవిత్ర దూత తీసుకుని పోవున్నట్టు ఆజ్ఞాపించము నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. నీ కుమారుని శరీర రక్తమును స్వీకరించు మమ్మందరినీ పరిపూర్ణ పరలోక వరప్రసాదములు ఆశీస్సులతో నింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఓ ప్రభువా, విశ్వాసముద్రతో మాకంటే ముందు మరణించి శాంతి సైన్యమందు విశ్రమించు నీ సేవకులను స్మరింపము. ప్రభువా, వీరులకును క్రీస్తునందు విశ్రమించు వారందరికీ ఉపశమనమును, ప్రకాశమును, శాంతిను దయచేయుము. పాపాత్ములను నీ పాద సేవకులమైన మేము నీ హేరళ దయను నమ్ముకుని ఉన్నాము. నీ అపోస్తులను, వేద సాక్షులనైన స్నాపకుడకు యోహాను, సైఫాను, మత్తయాసు, బర్నబాసు, ఇగ్నేషియసు, అలెగ్జాండరు, మార్సిలీను, పేతురు, పెరిచిత, పెరికెట్టువ, అగాథా, లూసి, ఆగ్నేసు, సిసిలియా, అనస్తాసియా మరియు సకల పునీతుల సహవాసములో మాకు ఒకంత భాగమును దయచేయము. మా యోగ్యతను లెక్కింపక మమ్మల్ని దయతో క్షమించి వారి చెంతకు చేర్చుకును. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీవు సకల సృష్టిని, ఈ శ్రేష్టమైన బలి వస్తువులను నీవెల్లప్పుడూ దీవించి జీవముతో నింపి పవిత్రపరచి మాకు ప్రసాదించుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమ కలుగునుగాక. క్రీస్తు ప్రభు మనకు చక్కటి ప్రార్థన ఎత్తి ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క విందులో పాల్పంచుకునేటటువంటి మా అంతా కూడా క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి పరమ విందులో పాల్పంచుకుంటున్నాం. మన జీవితంలో కూడా మనం చాలాసార్లు విందులు, వినోదాలు చేసుకుంటూ ఉంటాం. ఆ విందులు ఎవరిని ఆహ్వానిస్తాం? శత్రువులా, మిత్రులా? మిత్రులను ఆహ్వానిస్తాం. భగవాన్ని ఆహ్వానిస్తావా? ఒకవేళ ఆహ్వానించినట్లయితే, అంటే ఏదో మనస్పర్ధ నుండి సరే మంచి కార్యం కదా ఆహ్వానిద్దామని ఆహ్వానించినట్లయితే, ఆ వ్యక్తి కానీ నీ యొక్క విందుకు వస్తే దానికి అర్థం ఏంటి? అర్థమేంటమ్మా? నువ్వు ఆహ్వానించినటువంటి వ్యక్తి ఏదో మనస్పర్ధ ఉంది, కానీ నువ్వు ఆహ్వానించావు కాబట్టి వచ్చాడు. దానికి అర్థం ఏంటి? ఉన్నదంతా కూడా మర్చిపోయి
నీతో సత్యతగా ఉండటానికి సాహసంగా సహవాసం చేయడానికి వచ్చాడని అర్థం. అవునా కాదా? అటువంటి వ్యక్తితో ఏం చేస్తామంటే నువ్వు వెళ్ళి పలకరించడం, మరలా మామూలుగా మాట్లాడటం అంతా చేస్తాం. అయితే ప్రభు విందుకి మనందరినీ కూడా ప్రభు ఈ యొక్క విందుకి ఆహ్వానిస్తున్నారు. ఈ విందులో మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, విరోధులు ఉంటారు, అందరూ ఉన్నారా లేదా? ఉంటారు. క్రైస్తవులైనా మనమైనా కూడా మన ఇంట్లోనే మనకు చాలామంది విరోధులు ఉండొచ్చు. అటువంటి విందుకి కానీ ఆ విందు పంక్తిలో కూర్చున్నామంటే ఏంటి? దేవునితో సఖ్యత పడి ఆ విరోధం అంతా కూడా మర్చిపోయి ఈ యొక్క విందు ఆహ్వానానికి వచ్చి ప్రభు యొక్క విందుని మేమంతా కూడా భుజిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క విందు భుజించే ముందు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఈ విందును, పరమ విందును భుజించే ముందు అటువంటి శత్రుత్వం ఏమైనా ఉంటే ఆ శత్రుత్వాన్ని తీసేసి మంచి మనసును మనకు కలిగజేసి మిత్రులుగా వాళ్ళని ఆహ్వానిద్దాం. మిత్రులుగా చేసుకుని ఒక తల్లి బిడ్డలుగా, ఒక తండ్రి బిడ్డలుగా, ఆ దేవుని యొక్క బిడ్డలుగా ఈ యొక్క విందులో మనం పాల్పంచుకోమని ఈ యొక్క పరలోక ప్రార్థన ద్వారా ఆ భగవంతుని మనం వేడుకుందాం. ఎందుకంటే పరలోక ప్రార్థనలో క్రీస్తు ప్రభు చెప్తారు ఏంటి? క్రీస్తు ప్రభు మనం అడుగుతాం, అయ్యా నా పాపాలు మన్నించు, నా పాపాలు మన్నించు. నేనైతే వేరే వాళ్ళ పాపాలు మన్నించను, నేనైతే మన్నించను, నువ్వైతే నన్ను మన్నించాలి. ఇది ఎక్కడ న్యాయం ఉంది? న్యాయమా? దేవుడు ఎన్నిసార్లు మన్నించాలి? 77 సార్లు. ఎన్నిసార్లు అయినా నేను ఎన్నిసార్లు తప్పు చేస్తే, ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు నన్ను మన్నించు. కానీ నా పొరుగు వాడు ఒకసారి తప్పు చేస్తే నేను మన్నించు. మరి ఈ విందులో పాల్పంచుకుని మనం అంతా కూడా ఒక్కసారి మన మనసును పరిశీలించుకుని, మనసును తెరికించుకుని, అయ్యా నాకు నువ్వు ఎన్నోసార్లు క్షమాపణ ఇస్తున్నావు, అటువంటి క్షమాపణ ఇచ్చేటటువంటి భాగ్యాన్ని, మంచి మనసును, గొప్ప మనసును కూడా నాకు దయచేసి ఈ యొక్క విందులో మిత్రులతో, నా యొక్క సహోదరులతో పాల్పంచేటటువంటి భాగ్యాన్ని దయచేసి ఈ యొక్క పరలోక ప్రార్థన ద్వారా మనం అంతా కూడా వేడుకుంటున్నాం. పరలోకమన్న మా యొక్క తండ్రి, ప్రభువా నీ వీరును మమ్మల్ని రక్షింపుము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మల్ని విముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభువు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో, మీ కుటుంబాలతో కలుగుగాక. ఒక హోంవర్కిస్తుంది. మీరు ఈరోజు వెళ్ళిపోయి ఈ రోజు, రేపు, ఎల్లుండి పాల్పంచుకునేటటువంటి ఈ యొక్క దివ్య సంస్కారాలలో ఈ యొక్క 3 పాస్కా పరమ రహస్యంలో మీరు చేయాల్సిన ఒకటి ఏంటంటే, మీ మనసులో అప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మరణించాలి. కుదురుతుందా? అది మీ అక్క కానివ్వండి, చెల్లి కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, అత్త కానివ్వండి, కోడలు కానివ్వండి, లేకపోతే మామగారు కానివ్వండి, లేకపోతే నీ క్లాస్మేట్ కానివ్వండి, లేకపోతే నీ కమ్యూనిటీ మెంబర్ కానివ్వండి, అది ఎవరైనా కానీ ఓకే, ఒక వ్యక్తిని అట్లీస్ట్ ఒక వ్యక్తి మన్నించేటటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు మీకు దయచేయమని, ఒకవేళ అలా చేస్తే ఈ పాస్కా పండుగ యొక్క పుణ్యఫలాలు మీకు దొరికినట్టు. లేదంటే ఎన్ని పాస్కా పండుగలు వచ్చినా, ఎన్ని పాస్కా
పరమరహస్యాలు మనం కొనియాడినా సరే మన జీవితాలు మాత్రం అలాగే ఉంటాం. కాబట్టి టైం ఉంది, ఇవాళ రేపు లేదు. మళ్ళీ ఈ ప్రశ్న నేను శనివారం అడుగుతా, 3 రోజుల దగ్గరే ఉంటాను. శనివారం మళ్ళీ అడుగుతాను ఈ ప్రశ్న, సరేనా? కాబట్టి మన సమాధానం ఇచ్చే ముందు ఒకసారి మన మనసులో అనుకుని ఎవరైతే మనం మన్నించాలనుకుంటామో అది మన మనసులో అనుకుని ఒకరికొకరు సమాధానం తెలుపుకుంటాం. ఇదిగో సర్వేశ్వర కలుగుతున్నా, ఇదిగో లోకం యొక్క పాపం పరిహరించే క్రీస్తు ప్రభు, మన అందరి కోసమై దివ్యభోజమైనటువంటి ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడి మనం అంతా కూడా ధన్యులము. ఆత్మ స్వస్థత